వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ విష ప్రయోగం లాంటిది. డ్రగ్స్ ముఠాల వెనుక దేశద్రోహులు. డిప్యూటీ సీఎం పట్టి. హైకోర్టులో కేసీఆర్ మరో పిటిషన్. ఈసారి ఆ కమిషన్ రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఘనంగా కనుమూరి బాపిరాజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ముందుగా అంకెం సీతారాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేకులు కట్ చేశారు. పేదలకు, వృద్ధులకు మామిడి పండ్లు పంపిణీ చేశారు. సీతారాం నగర్ మాట్లాడుతూ, మా గురువు కనుమూరి బాపిరాజు ఎమ్మెల్యేగా ప్రస్థానం స్టార్ట్ చేసి ఆ రోజు ఇందిరాగాంధీ తోటి స్టార్ట్ అయ్యి ఈ రోజున రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఆశ మా కనుమూరు బాపిరాజుది. భారతదేశ రాజకీయాల్లోనే బాపిరాజు అంటే తెలియని వారు ఎవరూ లేరు. మాజీ మంత్రిగా చేశారు. నరసాపురం పార్లమెంటు సభ్యులుగా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేశారు. మన జిల్లాలో ఉన్న ఎంతో మంది పేదలకు అండగా నిలిచారు. పార్టీలకు అతీతంగా బాపిరాజుని ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ రోజుల్లో కృష్ణా జిల్లాకు, పశ్చిమ గోదావరి జిల్లాకి ఉప్పటేరు వంతెన నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. మన జిల్లాలో రైల్వే డబల్ లైన్ రావడానికి కారణం మన బాపిరాజు. నర్సాపురం పార్లమెంటులో అభివృద్ధికి కృషి చేసిన ఘనత మన కనుమూరు బాపిరాజు. భీమవరంలో PASAPORT కార్యాలయం తీసుకువచ్చిన ఘనత బాపిరాజుది. ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేసిన ఘనత కనుమూరు బాపిరాజు. అన్నపూర్ణమ్మ సేవలు ఎవరూ మలవలేనివని సేవలు చేసిన ఘనత మన బాపిరాజుది. ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. మా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా యూత్ అధ్యక్షులు సోము, నాగకేశవబాబు, భీమవరం కాంగ్రెస్ నాయకులు బోనం రవికుమార్, ఏవి రామరాజు, కొల్లి సత్య శ్రీనివాస్, ఎస్ దేవకుమార్, ఎండి రమేష్ పాల్గొన్నారు. మన నరసాపురం పార్లమెంట్లో ఏంటి, మన జిల్లాలో ఏంటి, దేశాల్లోనే దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పిన మన జిల్లా వాసి ఏకైక వ్యక్తి మన కనుమూరి బాపిరాజు గారు. ఈరోజు మన జిల్లాలో మన రైల్వే డబుల్ లైన్ రావడానికి ఎంతో కృషి చేసి రైల్వే డబుల్ లైన్ తీసుకొచ్చిన ఘనత మన కనుమూరి బాపిరాజు గారిదే. అలాగే మన భీమవరంలో ఈ రోజున భీమవరంలో పాస్పోర్ట్ కావాలంటే ఇది వరకు వైజాగ్ వెళ్ళి రోజులు తరబడి ఉండేవారు. అలాంటిది పాస్పోర్ట్ మనందరికీ దగ్గర చేరులోనే తీసుకొచ్చి మన భీమవరంలోనే పాస్పోర్ట్ తీసుకొచ్చిన ఘనత మన కనుమూరి బాపిరాజు గారిది. అలాగే కృష్ణా జిల్లాకి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఇది వరకు వంతులు లేవు. అలాంటిది ఆయన ఆ రోజుల్లోనే ఉప్పుటేరు వంతెన మన ఏర్లపాడు నుంచి ఇలా జిల్లాకి రావడానికి ఉప్పుటేరు వంతెన చేశారు. అలాగే అన్నపూర్ణమ్మ గారు చూసుకోవాలి, ఎంతో మందికి సేవ. ఎవరికైనా ఒంట్లో బాగోలేదని వెళ్తే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఎంతో కేర్గా హైదరాబాద్ ఏంటి, నిమ్స్ ఏంటి, కిమ్స్ హాస్పిటల్లో ఎంతో మందికి సేవ చేసిన ఘనత మన కనుమూరి బాపిరాజు గారిది. అలాగే అన్నపూర్ణమ్మ గారిది. ఆయన ఎన్నో సేవలు చేశారు భగవంతుడికి. ఆయనకి మా కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం నుంచి కనుమూరి బాపిరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. తూర్పు గోదావరి జిల్లా గోకవరం పంచాయతీ కార్యాలయంలో జూన్ 24వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు పారిశుద్ధ్య వార్షికోత్సవాలు నిర్వహించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు బుధవారం పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం నుండి రాజా కాన్వెంట్ వీధుల్లో పరిశుభ్రం గురించి అవగాహన కల్పించి రాజా కాన్వెంట్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రోగాలు ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిసర ప్రాంతాలు ఎలా ఉండాలి అనే విషయాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. గ్రామాన్ని మనం శుభ్రం చేసుకుంటేనే మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతే కదమ్మా. దీనికి ఫస్ట్ మీరు పిల్లలకి అవగాహన కలగాలి. స్టాగ్నెంట్ అయిపోయి చెత్త మనం నీరు డ్రైన్ నుంచి వచ్చే నీరు ఫ్లో అవ్వకుండా అక్కడే చెత్త వైరస్లు అప్పుడప్పుడు మన ప్రతి వీధికి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన ఫోటోస్కోప్ పెట్టి మేము అప్పటికప్పుడు చూపించి మా పై అధికారులు కూడా తెలియపరుస్తున్నాం. కానీ మనమందరము పారిశుద్ధ్య వారోత్సవాల్లో తెలియజేసినటువంటి మాటలన్నీ కూడా గ్రహించి
కాచి చల్లార్చినట్టు గోపురం గ్రామంలో ప్రభుత్వం వారు నిర్దేశించినట్లుగా పారిశుధ్య వారోత్సవాలు ప్రతిష్టాత్మకంగా గ్రామాన్ని వీధిని కూడా ఇది పూర్తిగా ప్రజలందరికీ చేరువయ్యేలాగా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే చేరాలని చెప్పి కోరారు. ఆ ప్రకారం మేము ప్రతి వీధిలోకి వెళ్ళి గ్రామంలో వీధుల్లోని మెయిన్ జంక్షన్ కూడల్లోని కొన్ని వీధులకు ఒక్కొక్క కూడలు ఉంటుంది కాబట్టి ఆ కూడల్లో మేము పంచాయతీ తరపున పంచాయతీ స్టాఫ్, వాలంటీర్లు, మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఇలాగ కాచి వడకాల్సిన నీళ్ళు తాగాలని, పరిశుభ్రంగా ఉండాలని, దోమలకి నివారణ నిమిత్తం ఏ విధంగా స్టాగ్నేషన్ వాటర్ కానీ అలాగే కుండీల్లో వాటర్ కానీ నిల్వ ఉండకుండా చూడడం కోసం చూడాలని, అలాగే మంచినీళ్ళు ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా చూసుకోవాలని చెప్పేసి మీరు వాడిన చెత్తని, మీకు వచ్చిన చెత్తని పంచాయతీ నుంచి వచ్చే వీటికి మన చెత్త బండికి పొడి తడి చెత్తలుగా విడదీసి ఇవ్వాలని అందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ ప్రకారం ఈరోజు రాజా కాన్వెంట్ ఏరియా అంతా కూడా చెప్పడం జరిగింది. కాన్వెంట్లో కూడా రాజా ప్రిన్సిపల్ గారు కూడా వచ్చి మాకు పూర్తిగా సహకరించి వాళ్ళ పిల్లలతో పాటు వస్తానని చెప్పారు. ఎదురుకొచ్చి ముందు మా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా ఒక ర్యాలీ పెడతాం జరుగుతుంది. ఈ ర్యాలీలో ప్రతి షాపుకి కూడా కలిసి పారిశుధ్యం వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే పంచాయతీ నుంచి కూడా డస్ట్బిన్లు కూడా ఇవ్వడానికి మేము సిద్ధం చేసుకున్నాం. ఈ ప్రకారం మేము ఎదురుకెళ్తున్నాం కాబట్టి గ్రామస్తులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఈ విషయంలో ఈ కార్యక్రమం జరిగిన వెంటనే నెహ్రూ గారు కూడా, మన ఎమ్మెల్యే నెహ్రూ గారు కూడా పటిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు జరపండి, గ్రామం మట్టుకు శానిటేషన్ బాగుండాలి, డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయించమని చెప్పేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం మేము మా పంచాయతీలో వీళ్ళందరినీ, మా స్టాఫ్ని, మా బాడీ కూడా దీనికి పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు కాబట్టి మా సర్పంచ్ గారు అలాగే మెంబర్లు, వార్డు మెంబర్లు అందరూ పాలకవర్గం కూడా మా వెనకాతల నిలబడుతున్నారు కాబట్టి వారందరూ కూడా చెప్పినట్లుగా నేను ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తానని ప్రజలు కూడా సహకరించాలని ప్రార్థిస్తున్నాను. కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలో మంగళవారం రోజున శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీమాన్ కిడాంబి నరసింహన్ దేశికన్ కృష్ణ కిషోర్ త్రిపాఠి స్వామి వారి బృందం ఆధ్వర్యంలో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బాలభోగం, వేద విన్నపము, చతుస్థానార్చనలు, నిత్య విధి హోమం, పూర్ణాహుతి, బలిహారడం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, శ్రవణ నక్షత్రయుక్త వార్షిక కళ్యాణ వచనం, మాల మార్పణం, యాజమాన్యము, కళ్యాణములో పాల్గొన్న దంపతులకు ఆశీర్వచనం, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం కళ్యాణానికి వచ్చిన భక్తులకు దేవాలయంలో మహా అన్నదానం, సాయంత్రం యాగశాలలో హోమం, శ్రీవారి అశ్వవాహన సేవ, దేవాలయం నుండి మోహన్ టాకీస్ వరకు ఊరేగింపు కోలాటాలతో వైభవంగా నిర్వహించారు. చెప్పాడని కమిటీ వాళ్ళందరికీ మాకు చెప్పండి, చెప్తే వసతి బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని 1 గ్రౌండ్ నుండి కాంటా చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని కోరారు. మత్తు పదార్థాల నిర్మూలనకై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించినా, విక్రయాలు జరిపినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు అవుతానని డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఈ అవగాహన సదస్సు ఎందుకు చేస్తున్నామంటే ఈ డ్రగ్ అంటే ఏంటి? గంజాయి. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఒక మహమ్మారి బాగా వ్యాప్తి చెంది చాలా కుటుంబాలు యువకులు ఈ గంజాయికి అలవాటు పడ్డ యువకులు, విద్యార్థులు, ఇతరులు వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతుంది. అయితే ఈ గంజాయి అలవాటు ఎట్లయితే ముఖ్యంగా ఈ సింగరేణిలో హార్డ్ వర్క్ చేసినటువంటి సింగరేణి కార్మికులు, తర్వాత ఇతరత్ర కూలి పనులు చేసే వాళ్ళు జనరల్గా సాయంత్రం పూట వాళ్ళ శరీర అలసటను తీర్చుకోవడానికి కొంత మద్యానికి అలవాటు పడడము సర్వసాధారణం. అయితే ఈ గంజాయి అనేది కొంచెం ఇది ఎలా ఉంటుంది అని కొంచెం దీని టేస్ట్ చూద్దామని యూత్, ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి యువకులు దీనికి అలవాటు పడుతున్నారు. దీన్ని ఎలా వాడతారంటే ఈ యొక్క సిగరెట్ లాగా చుట్టి ఒక పేపర్ని దాంట్లో గంజాయి పెట్టి తాగుతూ ఉంటారు. తర్వాత హ్యాష్ ఆయిల్ ఉంటుంది. ఈ విధంగా ఇది బాగా దీని వ్యాప్తి అయిపోయింది. దీని యొక్క ఇంపాక్ట్స్ గంజాయి సేవించడం వల్ల, తాగడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటంటే దీన్ని మానసికంగా, తర్వాత శారీరకంగా, అంటే దీని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది ముఖ్యంగా. తర్వాత మన శరీరంపై కూడా ఉంటుంది. ఈ గంజాయి తాగడం వల్ల పొగ అది ఊపిరితిత్తులోకి పోయి బ్లడ్లో కలిసి దాని ద్వారా బ్లడ్ ద్వారా మన మెదడులోకి పోయి వివిధ శరీర భాగాలు నిర్వీర్యం అయిపోతాయి. ఈ గంజాయి ఒకసారి అలవాటు అయిందంటే దానికి తొందరగా అడిక్ట్ అవుతారు. తర్వాత దాన్ని మానుకోలేకపోతారు. తర్వాత దాని యొక్క ప్రభావం వలన మనిషి నార్మల్గా ఆలోచించడం కంటే భిన్నంగా మన ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఒక వెహికల్ నడుపుతాం, లెఫ్ట్ సైడ్ పోవాలని మనం అనుకుంటాం. కానీ గంజాయి మత్తులో ఉన్నవాడికి వానికి లెఫ్ట్ తెలియదు, రైట్ తెలియదు. అబ్నార్మల్గా ఉంటుంది ఆలోచన విధానం. ఒక స్టూడెంట్ అయితే చదువుకు స్వస్తి చెప్తాడు, చదవడు, రిజల్ట్ రాదు, చదువు టోటల్గా బంద్ చేస్తాడు. వాళ్ళు తల్లిదండ్రులు అనేక కష్ట నష్టాలు కోర్చి 1000 లక్షల రూపాయలు పెట్టి చదివిస్తే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి వచ్చే వరకు ఈ గంజాయి అలవాటైన వాడు చదువు మానేస్తాడు. తర్వాత యువకులు పని చేసుకొని బతికే వాళ్ళు ఈ గంజాయి అలవాట్లు కానీ పని కూడా వాళ్ళు బంద్ చేస్తారు. సో నార్మల్గా మనం ఆలోచించేదానికి వాళ్ళ ఆలోచించి భిన్నంగా ఉంటుంది. వానికి వావి వరుసలు ఉన్నాయి. గంజాయి బాగా అలవాటు, తాగే అలవాటు అయిన